Hello everyone, welcome to RK Study Point. Today we are going to discuss about SSC CGL English PYQs. ఇవి 2025 PYQs అండి. సో ఇక్కడ సినానిమ్ అడిగినాడు. పర్ఫీడియస్. జనరల్గా ఎగ్జామ్లో 2 ways ఉంటాయి. ఒకటి డైరెక్ట్ ఆన్సరింగ్, అంటే మనకు తెలిస్తే పెట్టేస్తాం. 2 ఆప్షన్ ఎలిమినేట్. సో ఇక్కడ చూసినట్టయితే హానెస్ట్, ఫెయిత్ఫుల్, ట్రెషరస్, లాయల్. ఇక్కడ ఏబిడి ఇవి మనం లైఫ్లో డైలీ వాడే వర్డ్స్ అన్నమాట. సో 3 ఒకేలాగా ఉన్నాయి. హానెస్ట్ అంటే ఏంది? సిన్సియారిటీ, లాయల్, ఫెయిత్ఫుల్. సో ఏబిడి అని వాటికి అవే సినానిమ్స్. సో ఇక్కడ డిఫరెంట్గా ఉండేది సి. సో మనం సి మార్క్ చేయొచ్చు ఎగ్జామ్లో, మీకు ఒకవేళ ఆన్సర్ తెలియకపోయినా కూడా. ఓకేనా? సో ఇది ఒక మెథడ్. డైరెక్ట్ ఆన్సర్ వచ్చి తెలిస్తే పెట్టేస్తాం. పర్ఫీడియస్ అంటే ఏంటి? నథింగ్ బట్ గిల్టీ. refers to someone that is guilty. ఓకేనా? ఈడియం ఇచ్చారు, హబ్సన్స్ చాయిస్. సో హబ్సన్స్ చాయిస్ అంటే ఏంటి? జనరల్గా ఇది ఎప్పుడు వాడతామంటే మీకు అసలు చాయిస్ ఉండదు, నో చాయిస్ ఫర్ యూ. మీరేం చేయాలి? ఏదో దాన్ని యాక్సెప్ట్ అన్నా చేయాలి. ఓకేనా? మీకేం ఉండదు, నథింగ్ అట్ ఆల్. మీ చేతిలో ఏముండదు, నథింగ్. ఓకేనా? సో ఇక్కడున్న వాటిల్లో నో రియల్ చాయిస్ అట్ ఆల్. ఇది జనరల్గా ఎక్కడ వాడుతూ ఉంటామంటే ఏదైనా సిచ్యువేషన్, మామూలుగా కంపెనీ ఎంప్లాయ్ అనుకుంటే వీళ్ళ కంపెనీ పాలసీస్ అన్నీ మనము ఫాలో అవ్వాల్సిందే ఎంప్లాయ్గా. మనకేం చాయిస్ ఉండదు, నో చాయిస్. ఎంప్లాయ్కి ఏం చాయిస్ ఇవ్వరు, వాళ్ళ పాలసీస్, వాటి యొక్క రూల్స్ అన్నీ మనం ఫాలో అవ్వాల్సిందే. సో అక్కడ వాడుతూ ఉంటారు. ఈ షిఫ్ట్లో 2 times ఇచ్చారు ఇదే వర్డ్. ఇందాకేమిచ్చారు? సినానిమ్. ఇప్పుడు యాంటోనిమ్ ఇచ్చారు. ఇందాక మనము లాయల్, ఫెయిత్లెస్, బిట్రేయింగ్, ట్రెషరస్ ఇందాక ఎలిమినేట్ చేసినప్పుడు ట్రెషరస్ అనేది సినానిమ్ అని పెట్టాం మనం ఆన్సర్. సో ఇలా ఎగ్జామ్లో మీ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలన్నమాట. ఓకేనా? సో ఇందాక అక్కడ మీరు ఒకవేళ ఎగ్జామ్లో వెనక్కి వెళ్ళినట్టయితే ఇక్కడ ఏమైంది? లాయల్ అనేది ఉంది. ఇప్పుడు ఇది సినానిమ్ అయితే ఇది ఖచ్చితంగా మ్యాక్సిమం యాంటోనిమ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? సో లాయల్ అంటే ఏంది? ఫెయిత్ఫుల్. మామూలుగా జనరల్గా లాయల్ అంటే ఫెయిత్ఫుల్ వస్తుంది, ఫెయిత్లెస్ రాదు, కాబట్టి ఇది ఎలిమినేట్. బిట్రేయింగ్ అంటే ఏమొస్తుంది? ఇది కూడా డిస్లాయలే. బిట్రేయింగ్ అంటే నథింగ్ బట్ డిస్లాయల్. సో ఇక్కడ ఎలిమినేట్ అయిపోయింది. సో ఇంకా మిగిలింది సి. సో ఎలిమినేషన్ మధ్యలో లాయల్ అని మనం పెట్టచ్చు. మనకు అన్ని మీనింగ్స్ తెలియకపోయినా తెలిసిన వాటిల్లో ఎలిమినేట్ మెథడ్ ఫాలో అవుతే మనం ఈజీగా పెట్టచ్చు. మిస్స్పెల్ట్ వర్డ్ అడిగారు. వైజ్రైన్, సావర్న్, డెఫెన్స్ట్రేట్, క్వింటెసెన్స్. ఓకేనా? సో ఇక్కడ మనకు ఏమడిగాడు? మిస్స్పెల్ట్ వర్డ్ అడిగాడు. వీటికి ఉంటాయి జనరల్గా ఇంగ్లీష్లో ఈఐ, ఐఐ ఈ వర్డ్స్ ఉంటాయి. క్వైట్, క్విట్. ఓకేనా? సో ఇవి నేర్చుకోవాలా మనము
మళ్ళీ ఎప్పుడైనా డిస్కస్ చేయొచ్చు. వీటిలో రాంగ్ వర్డ్ సావరిన్ కరెక్టే, డిఫెన్స్ట్రేట్ కరెక్టే. ఎసెన్స్ ఇక్కడ ఏంటంటే ఎసెన్స్, ఓకేనా. మనం ఎసెన్స్ గుర్తుపెట్టుకుంటే ఇక్కడ ఈ వస్తుంది, ఈఎస్ఎస్, ఓకేనా. మనకి స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏవి డిఫికల్ట్గా రావు ఎగ్జామ్లో, జస్ట్ ఇవే ఐఈ కానీ ఈ ఇలా కొన్ని ఉంటాయి. సో ఇక్కడ వచ్చి క్వింటెసెన్స్ అనేది మిస్పెల్డ్. ఇవి ఏమన్నాడు, స్పాట్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ఏ సిఎస్ఎఫ్ ఏ షంట్ ప్రొసీజర్. ఇది ఒక మెడికల్ ప్రొసీజర్ అన్నమాట. వెంట్రిక్యులో పెరిటోనియల్, వెంట్రిక్యులో పెరిటోనియల్, ఓకేనా. అది ఒక మెడికల్ డివైజ్. సో స్పెల్లింగ్ ఎలా సార్ కనుక్కోవాలి, మనకి ఎగ్జామ్లో వచ్చిందంటే జస్ట్ స్కిప్ ఇట్. మీకు తెలియకపోతే ఫస్ట్ రౌండ్లో స్కిప్ చేయండి. ఇప్పుడు మనకు సెక్షనల్ టైమింగ్ కూడా ఇచ్చాడు ఎగ్జామ్లో. సో 15 minutesకి 25 క్వశ్చన్స్. సో వీ హ్యావ్ టైం ఉంది కాబట్టి ఫస్ట్ రౌండ్లో మీకు డౌట్ ఉంటే స్కిప్ చేసేయండి, ఓకేనా. ఇప్పుడు ఒకవేళ మీకు తెలియకపోయినా వీటిని అన్నింటిని ప్రొనౌన్స్ చేస్తే వెంట్రికులో పెరిటోనియల్, పెరిటోనల్ అనేది కొంచెం హార్డ్గా ఉంది. పెరిటోనియల్, పెరి అంటే ఐ వస్తుంది కానీ ఈ రాదు. సో ఇలా మీరు ఎలిమినేట్ చేసుకోవాలి ఎగ్జామ్లో, ఓకేనా. సో ఈ రెండు కంపేర్ చేస్తే వెంట్రికులా, ఓకేనా. సో ఎలిమినేషన్ మెథడ్లో మనం ఆన్సర్ చేయొచ్చు, ఓకేనా. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్ అన్ అఫీషియల్ రిప్రిమెండ్ ఆర్ స్ట్రాంగ్ క్రిటిసిజం. వీటికి సూటబుల్ వర్డ్ అడిగాడు అనమాట. అక్యూజేషన్ అంటే ఏంది, జనరల్గా అక్యూజ్డ్ అంటూ ఉంటాం. ఈజ్ అక్యూజ్డ్ అంటే వాడు ఏదైనా ఛార్జ్ కానీ లేదా ఏదైనా ఇల్లీగల్గా చేసేవాడిని లేదా రాంగ్ థింగ్ ఇవి చేసిన వాళ్ళని అక్యూజ్ అంటూ ఉంటాం. సో అది దానికి వస్తుంది కానీ పైన చెప్పిన దానికి రాదు, స్ట్రాంగ్ క్రిటిసిజం అనే దానికి. డెనన్సియేషన్ అంటే ఏంది, జనరల్గా ఈ వర్డ్ ఎక్కడ వాడతారంటే పబ్లిక్, ఓకేనా. పబ్లిక్ ఏం చేస్తారు, కండెమ్ చేస్తారు. పీపుల్ ఎప్పుడైనా ఒక విషయాన్ని కండెమ్ చేస్తే దాన్ని అప్పుడు అటువంటి టైంలో మనం వాడతాం, కానీ ఇక్కడ క్రిటిసిజం చేశారు, ఓకేనా. సో సెన్ష్యూర్ అంటే స్ట్రాంగ్ డిసప్రూవల్, ఓకేనా. సో ఇది దగ్గరగా ఉంది. నెక్స్ట్ ఏముంది, ఇండైట్మెంట్ అంటే ఏంటి, ఇది కూడా నథింగ్ బట్ మామూలుగా కోర్టులో వాడుతూ ఉంటారు ఇది. ద ఇండైట్మెంట్ వాస్ రీడ్ అలౌడ్ ఇన్ కోర్ట్ అని, ఓకేనా. నథింగ్ బట్ ఇది అంటే ఈ అక్యూజ్డ్ ఉన్నాడు కదా, ఇతని మీద ఫ్రేమ్ చేసిన ఛార్జ్ని చదువుతారు కోర్టులో, దాన్ని ఇండైట్మెంట్ అంటారు. సో ఇక్కడ దగ్గరగా ఉన్నది సెన్ష్యూర్, స్ట్రాంగ్ డిసప్రూవల్, స్ట్రాంగ్ క్రిటిసిజం. మనకు కొన్ని సినానిమ్స్లో ఇలా గుర్తులు ఉంటాయి, స్ట్రాంగ్. నెక్స్ట్, ద స్టార్ట్అప్ స్కేల్డ్ సో ర్యాపిడ్లీ దట్ ఇట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కుడ్ డాష్ కీప్ పేస్, ఓకేనా. బేర్లీ అంటే ఏంటి, జస్ట్ అలా వస్తుంది. మియర్లీ, కీప్ ఫేస్, మనం ఇది మొత్తం తీసుకుంటే ఫ్రేజు
బేర్లీ కీప్ ఫేజ్. ఓకేనా? ఓకే. మేర్లీ. మేర్లీ అంటే నథింగ్ బట్ మినిమం యాక్షన్ వస్తుంది. ఓకేనా? ఇక్కడ ఏమి ఇచ్చాడు? ద స్టార్ట్అప్ స్కేల్డ్ సో ర్యాపిడ్లీ. ర్యాపిడ్లీ అంటే ఏంటి? ఇంక్రీజింగ్. ఓకేనా? దట్ ఇట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కుడ్. ఓకేనా? ఇక్కడేమో పాజిటివ్ ఉంది. ఇక్కడికి వచ్చేలకు ఆ ఫేస్ని మ్యాచ్ చేయగలమా అని డౌట్లో ఉంది. ఓకేనా? సో బేర్లీ ఛాన్స్ ఉంది, బట్ అన్ని చెక్ చేద్దాం. స్కార్స్లీ అంటే ఓకేనా? స్కార్స్లీ అంటే ఏమొస్తుందంటే ఇన్సఫిషియంట్. ఇక్కడ ఆ మీనింగ్లో మనకు స్ట్రాంగర్ సెన్స్ ఆఫ్ ఇన్సఫిషియన్స్ వస్తుంది. మనకి ఎప్పుడైనా ఏదైనా తక్కువ ఉంటే అప్పుడు స్కార్స్ అంటే ఏంది? ఇన్సఫిషియంట్ అనే మీనింగ్ వస్తుంది. సో విచ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ద అబో సెంటెన్స్. ఆల్ బట్. ఆల్ బట్ అంటే ఏంటి? ఆల్మోస్ట్. ఓకేనా? సో ఇక్కడ ఒక అడ్వర్బ్ రావాలి. ఓకేనా? సో ఏదర్ ఏబిసిలో ఒకటి ఉండాలి. మేర్లీ అంటే మినిమం యాక్షన్. సో అది ఆ మీనింగ్ మినిమం యాక్షన్ దానికి సెట్ అవ్వదు. స్కార్స్లీ అంటే ఇన్సఫిషియంట్. కానీ ఇక్కడ స్కేల్డ్ అప్, స్టార్ట్అప్ స్కేల్డ్ సో ర్యాపిడ్లీ అని ఉంది. సో బేర్లీ అనేది మనం తీసుకుంటాం. రేర్ దో ద ఫినామినన్ ఈజ్ ఇట్ కెన్ అక్కర్ డాష్ ప్రొలాంగ్డ్ డ్రాఫ్ట్ కండిషన్స్. సో ఇక్కడ ఏమొచ్చాడు? ప్రిపోజిషన్ పెట్టాలి మనం. ప్రిపోజిషన్స్. టూ వర్డ్స్ అనే ప్రిపోజిషన్ ఎక్కడ వాడతాం? డైరెక్షన్స్. ఏదైనా డైరెక్షన్ అట్ట వెళ్ళండి, ఇలా వెళ్ళండి అంటే టూ వర్డ్స్ హిజ్ హౌస్ అలా. అమిడ్ అంటే ఏదైనా ఒకటి సరౌండెడ్ బై. అలా ఉన్నప్పుడు అమిడ్ వాడతాం. అమాంగ్ ఏదైనా గ్రూప్స్కి వాడతాం. కానీ పైన ఏమన్నాడు? డ్రాఫ్ట్ కండిషన్స్. ఓకేనా? అమాంగ్ డ్రాఫ్ట్ కండిషన్ అంటామా? అనలేం కదా. అమాంగ్ అనేది గ్రూప్స్కి వాడతాము. టూ వర్డ్స్ అనేది ఏదైనా డైరెక్షన్ చూపించడానికి వాడతాం. సో ఇక్కడ ఉన్న దాంట్లో అండర్ ప్రొలాంగ్డ్ డ్రాఫ్ట్ కండిషన్స్. ప్రిపోజిషన్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. జస్ట్ ఎగ్జామ్లో ఎస్ఎస్సి సిజిఎల్ ఈజీగా ఉంటుందండి పేపరు. జస్ట్ మీరు ఎలిమినేట్ చేయొచ్చు. ఆల్మోస్ట్ 25లో 18 to 20 క్వశ్చన్స్ ఈజీగా పెట్టచ్చు మీరు. ఇక్కడ చూడండి, టూ వర్డ్స్ ఏదైనా మనం డైరెక్షన్ పైన లైన్లో ఏదైనా డైరెక్షన్ ఉందా? డైరెక్షన్ లేదు కాబట్టి ఎలిమినేటు. ఏమైనా చుట్టూ ఉన్నాయా సరౌండెడ్ బై ఏదైనా చెప్పడానికి లేదు. అమాంగ్ అంటే గ్రూప్స్ లేదా బిట్వీన్. అమాంగ్ ఎప్పుడైతే ఇద్దరు పర్సన్స్ కానీ గ్రూప్స్ ఇట్లా. సో ఎలిమినేట్ చేయకుండా అండర్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. వైల్ ద ప్రపోజల్ అపియర్డ్ pragmatic and paper, its implementation proved dash complicated than expected. ఓకేనా? ఇక్కడ కంపేర్ చేస్తున్నారు. ఏంటి? వైల్ ద ప్రపోజల్ అపియర్డ్ ప్రాగ్మాటిక్ అండ్ పేపర్, ఇట్స్ ఇంప్లిమెంటేషన్ ప్రూవ్డ్. సో ఇక్కడ మనం ఏం చేయాలి? కంపారిటివ్ డిగ్రీ వాడాలి. ఓకేనా? లెస్ పెట్టామనుకోండి, లెస్ కాంప్లికేటెడ్ దెన్ ఎక్స్పెక్టెడా? ఇది లెస్ పెడితే ఏమవుతుంది? పైన చెప్పిన దానికి కాంట్రడిక్ట్ అవుతుంది. సో ఇది తప్పు. మోర్ వైల్ ద ప్రపోజల్ అపియర్డ్ ప్రాగ్మాటిక్ అండ్ పేపర్,
ఇట్స్ ఇంప్లిమెంటేషన్ ప్రూవ్డ్ మోర్ కాంప్లికేటెడ్ దాన్ ఎక్స్పెక్టెడ్. ఓకే, ఇది ఛాన్స్ ఉంది. నెక్స్ట్ చూద్దాం. మచ్. ప్రూవ్డ్ మచ్. అసలు ప్రూవ్డ్ మచ్ అనేది ఎక్కడ ఉండదు మనకు. సో ఇది గ్రామటికల్గా తప్పు. సో ఎలిమినేట్. రాదర్. మనకు అక్కడ కంపేర్ చేస్తున్నామంటే రాదర్ దాన్ వస్తుంది, కానీ ఇక్కడ ఉంది మధ్యలో కాంప్లికేటెడ్ వర్బ్ ఉంది. ఓకేనా, సో ఇది రాదు. ఇంకా మిగిలింది మోర్. సో ఇలా ఎగ్జామ్లో మనం ఎలిమినేట్ చేసి కూడా పెట్టేయచ్చు. ఓకేనా. ఎర్రర్ ఇచ్చాడు. దట్ ద రిపోర్ట్ ఫెయిల్ టు అడ్రస్ ద రూట్ కాజెస్ ఆఫ్ ద కమ్యూనిటీ అన్రెస్ట్ were surprising given the exhaustive data compiled over several months. ఓకేనా. జనరల్గా మనకు ఎర్రర్స్ అన్నీ 2-3 క్వశ్చన్స్ వచ్చాయంటే 1 or 2 క్వశ్చన్స్ సింగులర్ ప్లూరల్ వాటి మీద ఉంటాయి. సో మనము డైరెక్ట్గా వాటినే చెక్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఏముంది, దట్ ద రిపోర్ట్ ఫెయిల్ టు అడ్రస్ ద రూట్ కాజెస్ ఓకే ఆఫ్ ద కమ్యూనిటీ అన్రెస్ట్ వర్ ఇచ్చారు. సో మీరు ఇక్కడ ఐడెంటిఫై చేసుకోవాలి, వర్ వస్తుందా లేదా వజ్ వస్తుందా. ఓకేనా, అర్థమవుతుందా. సో దట్ ద రిపోర్ట్ ఫెయిల్ టు అడ్రస్ ద రూట్ కాజెస్, ఇది ఇది నౌన్ స్టార్టింగ్ లైన్ ఇది అనమాట. దట్ ద రిపోర్ట్ ఫెయిల్ టు అడ్రస్ ద రూట్ కాజెస్, ఇది నౌన్ క్లాజ్. మనకు నౌన్ క్లాజ్ సబ్జెక్ట్గా ఉన్నప్పుడు ఇది సింగులర్గా తీసుకోవాలి. సో దట్ ద రిపోర్ట్ ఫెయిల్ టు అడ్రస్ ద రూట్ కాజెస్ ఆఫ్ ద కమ్యూనిటీ అన్రెస్ట్ వాజ్. సో మనం అనుకుందే ఇక్కడ వాజ్ ఉండాలి, ఎందుకంటే నౌన్ క్లాజ్ వచ్చినప్పుడు ఆ సబ్జెక్ట్ని సింగులర్గా తీసుకోవాలి. సో వర్ రీప్లేస్ బై వాజ్. సో సెకండ్ వన్ ఈజ్ ద తప్పు. ఎగ్జామ్లో చూడండి, ఈజ్ కానీ వజ్ కానీ హ్యాజ్ హ్యావ్ హ్యాడ్ ఇవి ఉన్నప్పుడు కొంచెం చూడండి. నెక్స్ట్ ఇంకా ఇవి వస్తుంటాయి 2+v1 2+v1 కూడా ఎక్కువ అడుగుతూ ఉంటారు, అది కూడా గమనించండి. వాట్ రెండర్స్ ద డ్రాఫ్ట్ లెజిస్లేషన్ particularly contentious is not its proposed realignment of fiscal powers per se, but that it presumes, without empirical substantiation, a fiscal equivalence among states whose developmental baselines are incommensurable by any normative metric. ఓకేనా. ఈ సో ఇక్కడ ఏం చేస్తాం, ఒకసారి చదివింది ఇది పెద్దగా ఉంది, ఫస్ట్ టైం స్కిప్ చేసేయండి. ఎగ్జామ్లో స్కిప్ చేసి అదే మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకోండి, మళ్ళీ వచ్చి ఆన్సర్ చేయండి వీటిని. ఓకేనా. ఇక్కడ ఏముంది, ప్రపోజ్ నౌన్ ఫ్రేజ్ వచ్చి ఇట్స్ ప్రపోజ్డ్ రీఅలైన్మెంట్ అనేది నౌన్ ఫ్రేజు. ఓకేనా. సెకండ్ దాంట్లో దట్ ఇట్ ప్రెజ్యూమ్స్ అనేది నౌన్ క్లాజు. ఓకేనా. ఇక్కడ సో ఈ రెండు నౌన్ క్లాజ్కి ఇక్కడ ప్యారలిజం వస్తుంది. మనం రెండు నౌన్ క్లాజెస్ వాడినప్పుడు ప్యారలల్ స్ట్రక్చర్. సో అప్పుడు ఏమవుతుంది,
but that it presumes without empirical substantiation of a physical ఈక్వాలెన్స్. ఎందుకంటే ప్యారలల్ స్ట్రక్చర్ ఉంటుంది నౌన్ ఫ్రేజ్. ఓకేనా? ఇక్కడ వచ్చి ఇది ఒక క్లాజు, రెండు క్లాజులు ప్యారలల్ వాడినప్పుడు వాటి యొక్క కంపారిజన్ ఆఫ్ ఏ. సో తప్ప ఎక్కడుంది? 2 సబ్స్టాన్షియేషన్ ఆఫ్ ఏ ఫిజికల్ ఈక్వాలెన్స్. 2లో తప్పు ఉంది. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ఇచ్చారు. దే హ్యావ్ బీన్ నెగ్లెక్టింగ్ మెయింటెనెన్స్ ఆఫ్ ద ఆర్చీవ్స్ ఫర్ ఇయర్స్. సో దే హ్యావ్ బీన్ ఇచ్చాడు, ఇక్కడే బీన్ ఫామ్ ఇచ్చాడంటే మనకు ఆన్సర్లో బీయింగ్ ఉండాలి. ఓకేనా? సో బీయింగ్ లేనటువంటి ఎలిమినేట్ చేసేయండి. ఏ ఓకేనా? సో ఏ ఎలిమినేట్ అయింది. ఇక్కడ హ్యావ్ బీన్ ఇచ్చాడంటే నెక్స్ట్ వచ్చేది ఎయిదర్ హ్యాజ్ అన్నా రావాలి, పాస్ట్లోనే ఉండాలి. ఓకేనా? లేదు హ్యావ్ అన్నా ఉండాలి. ఇక్కడ ఈజ్ ఉంది, ఇది వాజ్ ఉంది. సో ఇది ఎలిమినేట్, ఇది ఎలిమినేట్. డైరెక్ట్గా ఇది ఆన్సర్ పెట్టేయచ్చు. ఓకేనా? సో ఇది ఎగ్జామ్లో ఎలిమినేషన్ మెథడ్. ఇప్పుడు నార్మల్గా అయితే దే హ్యావ్ బీన్ నెగ్లెక్టింగ్ మెయింటెనెన్స్ ఆఫ్ ద ఆర్చీవ్స్ ఫర్ ఇయర్స్. ఓకేనా? ఇక్కడ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఏమవుతుంది? పైన దాంట్లో ఆబ్జెక్ట్ వచ్చి మెయింటెనెన్స్ ఆఫ్ ద ఆర్చీవ్స్. ఇక్కడ ఆబ్జెక్ట్ ఇది అవుతుందా? దే అనేది సబ్జెక్టా? సో రివర్స్ అవుతుంది. మెయింటెనెన్స్ ఆఫ్ ద ఆర్చీవ్స్ వస్తుంది సబ్జెక్ట్గా. ఎక్కడ ఇది సబ్జెక్ట్. ఇక్కడ దే అంటే ప్లూరల్ కాబట్టి హ్యావ్ వాడారు, ఇది సింగులర్ కాబట్టి హ్యాజ్ వాడతాం. హ్యాస్ బీన్, బీన్ ఏమవుతుంది? బీయింగ్ అవుతుంది. నెగ్లెక్టెడ్ బై దే బికమ్స్ దెమ్ ఫర్ ఇయర్స్. ఓకేనా? ఎగ్జామ్లో అయితే మనం సింపుల్గా ఎలిమినేట్ చేసేయచ్చు. చెప్పాను కదా ఇందాక హ్యావ్ బీన్ వచ్చింది కాబట్టి, ఇక్కడే హ్యావ్ బీన్ వచ్చింది కాబట్టి ఆన్సర్లో మనకి బీయింగ్ వస్తుంది. హ్యావ్ ఉంది కాబట్టి మనకి హ్యాజ్ ఆర్ హ్యావ్ రావాలి. అవి లేనటువంటి ఎలిమినేట్ చేసి డైరెక్ట్ డీ పెట్టేయచ్చు. హోమోనిమ్. హోమోనిమ్ అంటే సారీ ఇక్కడ ఇది హైలైటెడ్ వచ్చి ఇంట్రాయిట్. హోమోనిమ్ అంటే ఏం లేదు, సేమ్ స్పెల్లింగ్ ఉంటుంది కానీ మీనింగ్ డిఫరెంట్ ఉంటుంది. ఓకేనా? సో ఇంట్రాయిట్ అంటే ఏదైనా మనము రిలీజియస్ సెరమోనీలో ఇంట్రడక్టరీని ఇంట్రాయిట్ అంటే ఏదైనా పాట పాడేదాన్ని చర్చిలో కానీ గుళ్ళో కానీ స్టార్టింగ్లో పాడుతాం కదా, వాటిని ఇంట్రాయిట్ అంటాం. ది కోర్ బిగన్ ద ఇంట్రాయిట్ అట్ ద ప్రీచ్ సిగ్నల్. ఓకేనా? పైన దాంట్లో ఏం వాడాడు? సమ్ రిలీజియస్ సెరమోనీలో పాడుతున్నారు. సో ఇదే వర్డ్ కింద వాడాలి కానీ రిలీజియస్ సెరమోనీలో అనే మీనింగ్ రాకూడదు, వేరేది రావాలి. అది హోమోనిమ్ అనమాట. ద చైల్డ్ సాంగ్ ద ఇంట్రాయిట్ డ్యూరింగ్ ద ఇంటర్మిషన్. ఏదో ఇంటర్మిషన్ అనుకోండి. ఓకేనా?
సెకండ్ది, ద ఇంట్రాయిట్ వాస్ రీప్లేస్డ్ బై ఎ ఆర్గాన్ ఇంప్రూవైజేషన్. ఇది జనరల్గా పైన దాన్ని సినానిమ్ లాగా ఉంది. ఏముంది? ద ఇంట్రాయిట్ వాస్ రీప్లేస్డ్ బై ఆర్గాన్ ఇంప్రూవైజేషన్. ఇది ఒక సర్వీస్ అన్నమాట, చర్చ్ సర్వీస్. సిలో ద మిసాల్ ఇంక్లూడెడ్ లాటిన్ టెక్స్ట్ ఫర్ ద ఇంట్రాయిట్. ఇక్కడ ది మిస్సల్ అనేది ఒక బుక్, రిలీజియస్ బుక్ కింద వస్తుంది. సో ఇక్కడ కూడా రిలీజియస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వాడాడు. ది క్యాంటర్ రిహార్స్డ్ ద సండే ఇంట్రాయిట్. జనరల్గా సండే ఇంట్రాయిట్ ఎక్కడ ఉంటుంది? చర్చ్. సో ఈ మూడు రిలీజియస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వాడాడు. ఇది ఒక్కటే నాన్ రిలీజియస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడాడు. సో సేమ్ ఉండాలి, మీనింగ్ డిఫరెంట్గా ఉండాలి. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ప్యాసివ్ వాయిస్ టు యాక్టివ్ వాయిస్. ఇట్ వాస్ బీయింగ్ సజెస్టెడ్ బై మల్టిపుల్ సోర్సెస్ దట్ ద ఆపరేషన్ హ్యాడ్ బీన్ కాంప్రమైజ్డ్ ఇంటర్నలీ. యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే ఎవరు? డూయర్. ఓకేనా? సబ్జెక్ట్ అంటే మనకు డూయర్. సో పైన దాంట్లో మనం డూయర్ కనుక్కోవాలి. డూయర్ ఎవరు? ఇట్ వాస్ బీయింగ్ సజెస్టెడ్ బై మల్టిపుల్ సోర్సెస్. ఎవరు సజెస్ట్ చేస్తున్నారు? మల్టిపుల్ సోర్సెస్ సజెస్ట్ చేస్తున్నాయి. సో ఇతను సబ్జెక్ట్ అవుతాడు. ఓకేనా? సో ఇక్కడ సబ్జెక్ట్ మల్టిపుల్ సోర్స్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఒకటే ఉంది. సో డైరెక్ట్గా మనం ఇది ఒకసారి పెట్టేయచ్చు ఆన్సర్. ఓకేనా? ఎగ్జామ్లో ఎలిమినేషన్ మెథడ్లో జనరల్గా చూస్తే సబ్జెక్ట్ మల్టిపుల్ సోర్సెస్ పెడతాము. టెన్స్ ఏముంది? వాజ్ బీయింగ్ సజెస్టెడ్. వాజ్ బీయింగ్ సజెస్టెడ్ అనేది పాస్ట్ కంటిన్యూస్. ఓకేనా? సో అదేమవుతుంది? వాజ్ బీయింగ్ సజెస్టెడ్ ఈజ్ ఏ పాస్ట్ కంటిన్యూస్. సో టెన్స్ మనము చేంజ్ చేస్తే మల్టిపుల్ సోర్సెస్ సబ్జెక్ట్ వచ్చి ప్లూరల్ కాబట్టి వర్ వాడతాం. ఓకేనా? వర్ కంటిన్యూస్ టెన్స్ కాబట్టి వర్బ్ సజెస్టింగ్ వాడతాం. ఓకేనా? సో మల్టిపుల్ సోర్సెస్ వర్ సజెస్టింగ్ దట్ ద ఆపరేషన్ హ్యాడ్ బిన్ కాంప్రమైజ్డ్ ఇంటర్నలీ. సో దిస్ ద రైట్ ఆన్సర్. ఎలిమినేషన్ మెథడ్లో అయితే డైరెక్ట్గా సబ్జెక్ట్ కనుక్కున్నామంటే సబ్జెక్ట్ వచ్చి మల్టిపుల్ సోర్సెస్ అక్కడ ఒకటే ఉంది కాబట్టి డైరెక్ట్గా ఎలిమినేట్ చేసి అది పెట్టేస్తాం. సో ప్యాసేజ్ ఇచ్చాడు. ఎగ్జామ్లో ఎప్పుడైనా ప్యాసేజ్ ఇస్తే ఫస్ట్ వెళ్ళి క్వశ్చన్స్ చూడండి. అకార్డింగ్ ద పేజ్, హౌ ఈజ్ విజ్డమ్ ప్రైమర్లీ అక్వైర్డ్. ఓకేనా? నెక్స్ట్ ఆన్సర్. సో ఇప్పుడు క్వశ్చన్ ఏముంది? హౌ ఈజ్ విజ్డమ్ ప్రైమర్లీ అక్వైర్డ్. విజ్డమ్ ఎలా వస్తుంది? ఆప్షన్స్ చూస్తే టెక్స్ట్ బుక్స్, ఎమోషనల్ డిటాచ్మెంట్, ఎక్స్పీరియన్స్, రిఫ్లెక్షన్, అల్గారిథం థింకింగ్. సో ఇవి ఇక్కడ చూస్తే మనం అవార్డ్ ఎతకాలి. విజ్డమ్, హౌఎవర్ ఇక్కడ ఉంది, విజ్డమ్ transcends this rigidity. It is a judicious application of knowledge to real life context enriched by experience, introspection, and emotional intelligence. A individual may be extensively educated yet remain bereft of wisdom if they lack the discernment to apply their learning ethically and effectively. ఓకేనా? సో మనం ఇక్కడ డైరెక్ట్గా ఆ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోవాలి క్వశ్చన్ చదివి. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఇక్కడే రియల్ లైఫ్ కాంటెక్స్ట్ enriched by experience, introspection, and emotional intelligence. అంటే an individual may be extensively educated yet remain bereft of wisdom if they lack the discernment to apply their learning
ఇదని ఏం చెప్తున్నాడు, మీరు ఎడ్యుకేషన్ ద్వారా ఈవెన్ యు గెయిన్ నాలెడ్జ్ కానీ ఏదైనా వచ్చినా మీకు విజ్డమ్ లేకపోతే దాన్ని ఎలా అప్లై చేయాలనేది మీకు తెలియదు అని చెప్తున్నాడు. ఓకేనా. సో ఇచ్చిన ఆప్షన్స్లో టెక్స్ట్ బుక్స్ అనేది లేదు, అక్కడ ఎమోషన్ లేదు, అల్గారిథం లేదు, ఎక్స్పీరియన్స్ అండ్ రిఫ్లెక్షన్. ఓకేనా. చూడండి ఇక్కడెక్కడ ఎక్స్పీరియన్స్ ఉంది, మీకు ఎక్కడైనా ఉందా టెక్స్ట్ బుక్స్ కానీ అల్గారిథం కానీ? సో లేదు. అలా మనం క్వశ్చన్ చూసి వెళ్ళాలి. నెక్స్ట్ క్వశ్చన్, విజ్డమ్ ఎన్రిచెస్ ద సోల్. వాట్ డస్ ద ఆథర్ మీన్ బై విజ్డమ్ ఎన్రిచెస్ ద సోల్? ఓకేనా. ఇక్కడికి వెళ్తే అది ఎక్కడుందో వెతకండి. విజ్డమ్ ఎన్రిచెస్ ద సోల్ ఎక్కడుంది? విజ్డమ్ ఎన్రిచెస్ ద సోల్. ఇక్కడ చదవండి. Conversely, many wise individuals, farmers, artisans, elders may not possess the formal education, but their decision exhibit prudence and sagacity cultivated through lived realities. That education equips the mind, but wisdom enriches the soul. అంటే ఇక్కడ చూడండి, ఫార్మర్స్ కానీ ఆర్టిజన్స్ కానీ ఎల్డర్స్ వీళ్ళు ఎప్పుడైనా ఎక్కడైనా కోచింగ్ వెళ్ళడం కానీ ఎడ్యుకేషన్కి స్కూల్స్కి ఇట్లా వెళ్తున్నారు. వాళ్ళ వృత్తిలో బై బర్త్ వాళ్ళ ఫ్యామిలీ వృత్తి అంటే ఏమంటారు, ఇంకా తెలుగులో చెప్పాలంటే కుల వృత్తి పరంగా మనకు చాలా వస్తూ ఉంటాయి పనులు కానీ అవన్నీ. వాటికి ఎడ్యుకేషన్కి సంబంధం ఉన్నది. బై ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వల్ల వాళ్ళు ఆ పని నేర్చుకుంటూ ఉంటారు. ఓకేనా. సో ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్స్ చూస్తే అకాడమిక్ సక్సెస్ దానికి కాదు. ఇట్ ఫోస్టర్స్ డీపర్ మోరల్ ఇన్సైట్. ఓకే, చిన్నప్పటి నుంచే ఆ పని మీద ఉంటారు కాబట్టి మోరల్ అండర్స్టాండింగ్ ఉంటుంది. ఓకే, ఇది ఛాన్స్ ఉంది. ఇట్ ఇంప్రూవ్స్ వర్బల్ ఎక్స్ప్రెషన్, ఎక్కడ చెప్పలేదు. ఇట్ షార్పన్స్ మ్యాథమెటికల్ స్కిల్స్, ఎక్కడా లేదు. సో ఇది దగ్గరగా రిలేటెడ్గా ఉంది. ఓకేనా. హూ అకార్డింగ్ టు ద ఆథర్ కెన్ బి వైజ్ డిస్పైట్ లాకింగ్ ద ఫార్మల్ ఎడ్యుకేషన్. సో ఇందాకే చూసాం, సైంటిస్టులు కాదు, స్కూల్ చిల్డ్రన్ కాదు, వీళ్ళు కాదు, ఎల్డర్స్ అండ్ ఆర్టిజన్. వీళ్ళకి ఎటువంటి ఎడ్యుకేషన్ లేకపోయినా డ్యూ టు దేర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ వర్క్లో వాళ్ళు మంచిగా చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. వాట్ ఈస్ ద సెంట్రల్ కాంట్రాస్ట్ డ్రాన్ ఇన్ ద ప్యాసేజ్? సో ఈ ప్యాసేజ్ అంతా చదివితే మనం ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చదివితేనే మనకి ఏమర్థమైంది, ఎడ్యుకేషన్ సమ్ విజ్డమ్ వితౌట్ ఎనీ ఎడ్యుకేషన్ ఆల్సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో మనకు ఫార్మర్స్ కానీ ఆర్టిజన్స్ కానీ ఎల్డర్స్ కానీ వాళ్ళ పనిలో వాళ్ళు ఎన్రిచ్ అవుతున్నారని అనుకున్నాం. సో ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్స్ చూస్తే ఎడ్యుకేషన్ వర్సెస్ కెరియర్, నో. అతను దేని గురించి మాట్లాడుతున్నాడు? విజ్డమ్ గురించి మాట్లాడుతున్నాడు. ఇంటెలిజెన్స్ వర్సెస్ మెమరీ, నో. రీడింగ్ వర్సెస్ రైటింగ్, లేదు. ఫార్మల్ లెర్నింగ్ వర్సెస్ అప్లై, ఎస్. ఇది స్కూల్కి వెళ్తాము నేర్చుకుంటాము. అప్లైడ్ విజ్డమ్, ఎల్డర్స్, ఆర్టిజన్స్. సో దాని గురించి అది చెప్తున్నాడు. అకార్డింగ్ టు ద ఆథర్, వై హ్యాస్ ద గ్యాప్ బిట్వీన్ ఎడ్యుకేషన్ అండ్ విజ్డమ్ వైడెన్ ఇన్ రీసెంట్ టైమ్స్? సో ఇప్పుడు ప్యాసేజ్ దగ్గరికి వెళ్తే గ్యాప్ అన్నాడు. సో అది ఎతకండి. రూట్స్ క్వశ్చన్. సో మీరు ఎగ్జామ్లో ఫాస్ట్గా కొంచెం, ఇది ఎడిటోరియల్, ప్రతిరోజు మీరు ఎడిటోరియల్ చదవగలిగితే మీకు రీడింగ్ ఫాస్ట్గా వస్తుంది. సో ఇక్కడ ఉంది, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫన్ ప్రయారిటైజ్ రోట్ మెమరైజేషన్ అండ్ స్టాండర్డ్ టెస్టింగ్ ఓవర్ క్రిటికల్ థింకింగ్ అండ్ మోరల్ రీజనింగ్. ఓకేనా. Consequently, society provides individual proficient in problem solving but deficient in decision making. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆప్షన్స్ చూస్తే
రూట్ లెర్నింగ్ సోషల్ మీడియా గురించి ఎక్కడ చెప్పలేదు. ఇది ప్యాసేజ్లోనే మనకు కాంట్రడిక్ట్గా ఉంది ప్యాసేజ్లో చెప్పిన దానికి. బికాస్ ఆఫ్ రూట్ లెర్నింగ్, ఎస్ రూట్ లెర్నింగ్ అండ్ అల్గారిథమిక్ మెథడ్స్. సో బికాస్ పీపుల్ స్టాప్ లెర్నింగ్ ఆఫ్టర్ స్కూల్, ఇది కూడా దానికి రిలేటెడ్గా లేదు. ఓకేనా. మోస్ట్ సూటబుల్ ఆప్షన్ టు రీప్లేస్ ద హైలైటెడ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. షీ హాస్ ద రిప్యుటేషన్ టు బి ఏ కైండ్ ఉమెన్. జనరల్గా రిప్యుటేషన్ వచ్చిందంటే మనకు పక్కన హాఫ్ వస్తుంది. సో ఇది ఎలిమినేట్, ఇది ఎలిమినేట్. షీ హాస్ ద రిప్యుటేషన్ ఆఫ్ బీయింగ్ ఏ కైండ్ ఉమెన్. ఓకే. ఆఫ్ బీయింగ్ ద ఆఫ్ ఏ ది అనేది వాడడం అనమాట. ది కైండ్ ఉమెన్ అనేది వాడితే మీనింగ్ చేంజ్ అయిపోతుంది ఇక్కడ. సో ఆఫ్ బీయింగ్ కైండ్ ఉమెన్ అనేది ఇక్కడ ఇచ్చిన దాంట్లో కరెక్ట్ ఆప్షన్. ద డాక్టర్ అడ్వైజ్డ్ హిమ్ టు అవాయిడ్ ఈటింగ్ స్వీట్స్ అండ్ డూయింగ్ ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ. సో అడ్వైజ్డ్ హిమ్ అవాయిడింగ్ స్వీట్స్ అండ్ డూయింగ్ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ వస్తుంది. ఓకేనా. సో ఇది తప్పు. ద డాక్టర్ అడ్వైజ్డ్ హిమ్ టు అవాయిడ్ స్వీట్స్ అండ్ టు ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ. సో ఎక్సర్సైజ్ అనేది రాదు. టు అవాయిడ్ ఈటింగ్ స్వీట్స్ అండ్ టు ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ. సో ఇది ఛాన్స్ ఉంది. టు నాట్ ఈట్ స్వీట్స్ అండ్ డూ ఎక్సర్సైజ్. సో ఇది అసలు ఇది నెగిటివ్గా ఉంది, ఇది పాజిటివ్గానే ఉంది, కానీ ప్యారలల్ స్ట్రక్చర్ లేదు. ఓకేనా. సో ఇది ఎలిమినేట్ అవుతుంది. సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. టు అవాయిడ్ ఈటింగ్ స్వీట్స్ అండ్ టు ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ. ఏమిచ్చాడు? డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. హీ ఆస్క్డ్ మీ, హ్యావ్ యూ డన్ యువర్ హోంవర్క్. సో హీ ఆస్క్డ్ మీ, క్వశ్చన్ అడిగాడు కాబట్టి ఎస్ ఆర్ నో క్వశ్చన్ కాబట్టి ఇఫ్ కానీ వెదర్ కానీ వస్తుంది. సో ఆప్షన్ బి ఎలిమినేట్ అయిపోతుంది. హ్యావ్ బికమ్స్ హ్యాడ్. సో ఇది ఎలిమినేట్ అయిపోతుంది. ఓకేనా. సో హీ ఆస్క్డ్ మీ ఇఫ్ I had done my homework. Okay, you becomes I. If I had done ఇది ఓకే. నెక్స్ట్ డి చూడండి. హీ ఆస్క్డ్ మీ వెదర్ హ్యాడ్ ఐ డన్ మై హోంవర్క్. హ్యాడ్ ఐ డన్ అనేది లేదు డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్లో. సో ఇది ఇన్కరెక్ట్. సో హీ ఆస్క్డ్ మీ ఇఫ్ ఐ హ్యాడ్ డన్ మై హోంవర్క్. సో ఎలిమినేషన్. హ్యావ్ అనేది హ్యాడ్ అవుతుంది. సో అక్కడే మనకు 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయినాయి, ఈ రెండు. ఇంక ఈ రెండు చూస్తే ఇక్కడ హ్యాడ్ ఐ ఉంది. హ్యాడ్ ఐ అనేది మనకు లేదు ఆ టైప్ ఆఫ్ స్ట్రక్చర్. సో ఇక్కడ ఏ అనేది కరెక్ట్ అనమాట. సో ఎగ్జామ్లో కొంచెం ఫాస్ట్గా చేయాలి కాబట్టి ఎలిమినేషన్లో ట్రై చేయండి. హీ సెడ్ దట్ హీ వుడ్ జాయిన్ ద మీటింగ్ ఆఫ్టర్ లంచ్. సో ఇండైరెక్ట్గా చెప్పాడు, డైరెక్ట్ కనుక్కోమంటున్నాడు. హీ సెడ్ కొటేషన్ మార్క్స్ అన్నిట్లో హీ సెడ్ ఉంది, వుడ్ ఉంది. ఓకేనా. వుడ్ ఉందంటే అక్కడ విల్ రావాలి కాబట్టి ఇది పోద్ది, ఇది పోద్ది, ఇది పోద్ది. విల్ ఒకటే ఉంది. ఓకేనా. సో ఎగ్జామ్లో ఇక్కడ ఏమి ఇచ్చాడు? కరెక్ట్ ఆర్డర్లో సెంటెన్స్ ఫామ్ చేయమన్నాడు. ఓకేనా. ఏ మీడియా స్ట్రాటజీ వాస్ ఫ్రేమ్డ్ బేస్డ్ ఆన్ అవుట్రీచ్ రిజల్ట్స్. Demographic metrics were tracked from campaign dashboards. User interaction were collected across platforms. Analytics segmented users by age and behavior. దీన్ని బట్టి ఏమొస్తుందంటే ఒక ఏదో మార్కెట్లో డేటా కలెక్ట్ చేస్తున్నారు, దాన్ని బట్టి ఏజ్ బిహేవియర్ వైజు యూజర్స్ని సపరేట్ చేస్తున్నాడు. ఓకేనా. సో మనకి ఏం ఐడియా రానప్పుడు చదివేయండి, ఆప్షన్స్ చదువుకుంటే వెళ్ళిపోయింది. యూజర్ ఇంటరాక్షన్స్ వేర్ కలెక్టెడ్ అక్రాస్ ద వేరియస్ ప్లాట్ఫామ్స్. ఓకే. ఫస్ట్ యూజర్ ఇంటరాక్షన్ కలెక్ట్ చేస్తున్నారు. సో 3
తర్వాత 2 అన్నాడు. ఏ డెమోగ్రఫిక్ మెట్రిక్స్ వర్ ట్రాక్డ్ ఫ్రమ్ క్యాంపెయిన్ డాష్బోర్డ్స్. సో డేటా కలెక్ట్ చేశారు, యూజర్ ఇంటరాక్షన్ కలెక్ట్ చేసి ఇక్కడ ఏం చెప్తున్నాడు, కలెక్షన్ చేసిన డేటా ఎలా మానిటర్ చేస్తున్నారంటే డెమోగ్రఫిక్ మెట్రిక్స్ వర్ ట్రాక్డ్ ఫ్రమ్ క్యాంపెయిన్ డాష్బోర్డ్స్. కలెక్ట్ చేసిన యూజర్ డేటాని ట్రాక్ చేస్తున్నారు. ఓకేనా. నెక్స్ట్ ఏమన్నాడు 4 అనలిస్ట్ సెగ్మెంటెడ్ యూజర్స్ బై ఏజ్ అండ్ బిహేవియర్. సో అనలిస్ట్ ఏం చేస్తున్నాడు, సెగ్మెంట్ అంటే సపరేట్ చేస్తున్నాడు డేటాని ఏజ్ బిహేవియర్ బట్టి. ఓకే, 3 కాన్ఫిడెంట్గానే ఉన్నాయి. ఫస్ట్ది వచ్చి ఏ మీడియా స్ట్రాటజీ వాస్ ఫ్రేమ్డ్ బేస్డ్ ఆన్ అవుట్రీచ్ రిజల్ట్స్. సో ఇది కంక్లూజన్. అవుట్రీచ్ రిజల్ట్స్ ఇది ఏం చెప్తుంది, ఫైనల్గా వాళ్ళు కలెక్ట్ చేసిన డేటాని అంతా ట్రాక్ చేసి సపరేట్ చేసినంత వచ్చే రిజల్ట్. సో 1 లాస్ట్ ఉండాలి, 1 ఇక్కడ ఉంది. సో ఇది ఓకేనా. ఇంకా నెక్స్ట్ ఇట్ ఈజ్ ఏ ప్రాసెస్. సో ఇట్తో ఎప్పుడు స్టార్ట్ అవ్వదు కదా, ఇట్ అంటే ఏంది, ఆల్రెడీ ఏదో ఉన్నట్టు. రీసెర్చ్ ఈజ్ ఏ ఫౌండేషనల్ పిల్లర్. ఓకే, ఇది ఛాన్స్ ఉంది. దిస్ కెన్ బి ఎయిదర్, దిస్తో స్టార్ట్ అవ్వదు మనకు. ది ఫైండింగ్స్ ఆఫ్ దిస్ అంటే కనుక్కున్నాం, ఆల్రెడీ ఏదో కనుక్కో అంటే దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. సో ఇది అవ్వదు. సో 2తో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఏది ఉంది, ఇది. ఓకేనా. ఎగ్జామ్లో ఇది వన్ ఆఫ్ ద ఎలిమినేట్ మెథడ్. సో ఇట్తో స్టార్ట్ అవ్వదు అంటే జనరల్గా 99%. ఓకే, వెరీ రేర్ ఇట్తో స్టార్ట్ అయ్యేది. ఓకేనా. రీసెర్చ్ ఛాన్స్ ఉంది. దిస్ కెన్ బి ఎయిదర్ అంటే ఆల్రెడీ ఏదో సంథింగ్ ఉంది. ది ఫైండింగ్స్ ఆఫ్ దిస్, సో ఇక్కడ కూడా ఏదో ఇంకోటి ఉంది. సో మిగిలింది. సో ఆప్షన్ 2తో ఒకటే ఉంది కాబట్టి ఒకటి. ఒకవేళ ఇక్కడ 2 ఉన్నిందంటే ఏం చేస్తాం, వీల్ చదువుతాం, మొత్తం చదివి ఆన్సర్ చేస్తాం. ఓకేనా.